వృత్తిపరంగానే కాదు, వ్యక్తిగత జీవితంలోనూ సమంతపై నీలినీడలు అలముకున్నాయి. ప్రాణం పెట్టి చేసిన పలు పాత్రలు విజయాన్ని అందించలేదు. ప్రేమించి చేసుకున్న పెళ్లి విఫలమైంది. ఆరోగ్యపరంగా సమస్యలను ఎదుర్కొంటున్న సమయంలో నా అనేవారు లేకపోయారు. అయినా ఉందిలే మంచి కాలం ముందు ముందున అనుకుంటూ సమంత శక్తిని కూడగట్టుకుని ముందుకు సాగుతోంది. నిబ్బరంగా ఒంటరి పోరాటం చేస్తూ వేకువ వెలుగుల కోసం నిరీక్షిస్తోంది. ఆ వెలుగు సిటాడెల్ రూపంలో తన ఎదురుగా నిలుస్తుందనే ఆశాభావంతో సమంత ఉందట. యశోద సినిమా షూటింగ్ సమయంలో సమంత అనారోగ్యం పాలైంది. ఆ పైన నిదానంగా కోలుకొని షూటింగ్ను పూర్తి చేసింది. ఆ మూవీ పర్వాలేదని అనిపించినా ఘన విజయాన్ని అయితే అందించలేదు. అదే సమయంలో ఓపిక కూడగట్టుకుని చేసిన శాకుంతలం పూర్తి స్థాయిలో నిరాశపరిచింది. ఆమెకు అచ్చి వచ్చిన హీరో విజయ్ దేవరకొండతో చేసిన ఖుషి మ్యూజికల్ హిట్ అయింది తప్పితే గొప్ప విజయాన్ని ఇవ్వలేదు. దాంతో కొంతకాలం నటనకు పూర్తి స్థాయిలో దూరంగా ఉండిపోయింది సమంత. అయితే ముందే అంగీకరించిన సిటాడెల్ వెబ్ సిరీస్ని మాత్రం పూర్తి చేసింది. తనను డిజిటల్ ప్లాట్ఫామ్కు పరిచయం చేసిన రాజ్ అండ్ డీకే దాన్ని రూపొందించడమే అందుకు కారణం. ఫ్యామిలీ మ్యాన్ 2 తరహాలో మరోసారి తనకు జాతీయ స్థాయిలో సిటాడెల్తో గుర్తింపు లభిస్తుందని సమంత భావిస్తోంది. ఇటీవల డబ్బింగ్ పనిని కూడా పూర్తి చేసిన సమంత తొలి కాపీని చూశానని, తమకు ఎంతో నచ్చిందని చెప్పింది. సిటాడెల్ హాలీవుడ్ వెర్షన్లో ప్రియాంక చోప్రా నటించింది. బట్ అక్కడ ఆశించిన స్థాయిలో ఆ వెబ్ సిరీస్కు ఆదరణ లభించలేదు. మరి సమంత చేసిన ఇండియన్ వెర్షన్ ఆ లోటును తీరుస్తుందా? అందులో మాదిరిగానే ఇందులోనూ బోల్డ్ సీన్స్ ఉంటాయా అనేది వేచి చూడాలి.